హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వీరు. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ దావోస్. ఏంటయ్యా బాబు దావోస్ అంటున్నావు నువ్వు? మొన్నే వైజాగ్ బిజినెస్ సమ్మిట్లో 13 లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చాడు మా జగనన్న అంటారా? ఓకే, తెచ్చాడు. గ్రౌండ్ ఎన్నైని అయినా దావోస్లో ఎందుకు ప్రతి ఒక్క రాష్ట్రం, ప్రతి ఒక్క దేశం ఎందుకు అక్కడికి వస్తుంది అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా చూస్తే కనుక నూతనంగా ఎన్నికైన తెలంగాణ ప్రభుత్వం, అందున రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, దావోసు పర్యటనకు వెళ్ళారు. అక్కడ ఆల్రెడీ 13,500 కోట్లు నిన్నే MOU కూడా చేసుకున్నారు అదానీ గ్రూప్స్ తోటి. మరి అదేవిధంగా చూస్తే కనుక మిగతా రాష్ట్రాలు కూడా, కొన్ని రాష్ట్రాలు అయితే కనుక పెట్టుబడులు సాధించడంలో ముందుగా ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలో ఉన్న IT శాఖ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ చేస్తుంది ఏంటయ్యా చెప్పంటే, 1.5-2 కోట్లు పెట్టి దేవస్థానం సెట్ వేసుకొని ఆ సెట్లో కూర్చొని భజన కీర్తనలు, ఏది జగనన్న తోపు పక్కనాడు వేస్ట్ అంటూ వేస్తున్న భజన కీర్తనలు, ఆ భజన కీర్తనలు వింటూ ముసిముసిలో నవ్వులు నవ్వుకుంటూ చేస్తున్నారు వికటాట్టహాసాలు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక, మరో పక్కన మన IT శాఖ మంత్రి, ఏందయ్యా IT శాఖ మంత్రి చేయాల్సిన విధులు ఏంటి? ఏమన్నా ఐడియా ఉందా మీకు? కంపెనీలు ఎలా తీసుకురావాలనే గురించి మాట్లాడతాం. కానీ మన IT శాఖ మంత్రి మాట్లాడేది ఏంటంటే, గుడ్డు పొదిగింది, పిల్లలు అవుతున్నాయి, కొన్ని గుడ్లు మురిగిపోయినాయి, ఇవన్నీ చెబుతుంటారు. అరే గుడ్డు మంత్రి, అరే గుడివాడ అమర్నాథ్, నిన్నే అడుగుతున్నా స్ట్రైట్గా. చంద్రబాబు దొంగ, ఇప్పటికే బెయిల్ మీద వచ్చిన దొంగ అని మాట్లాడుతున్నావు కదా, మరి జగన్మోహన్ రెడ్డి ఏందిరా? నాకు తెలియక అడుగుతున్నా నాన్న, జగన్మోహన్ రెడ్డి ఏంది? 36 కేసుల్లో ప్రధాన ముద్దాయి A1. మరి అతన్ని అనాలి కదా దొంగ అని. మీరు పెట్టిన చండాలమైన వాటిల్లో, ఏది పనికిమాలిన కేసుల్లో మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ముద్దాయి. ఆయన మిగతా ఉంది ఒకటే బాబ్రీ కేసు, ఏది బాబ్లీ కేసు. బాబ్లీ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆయన మీద ఒక కేసు ఉంది, అది కూడా కొట్టివేయటం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ దొంగ కాదు నాన్న. ఎవరు? నువ్వు మాట్లాడుతున్నంత దొంగ అయితే కాదు. ఆయన దొంగతనం చేయలేదు ఏ రోజు. దావోస్లో నువ్వు అన్నావు చూడు, దావోస్లో మాకు చలి పడుతుంది అందుకని వెళ్ళలేకపోయామని చెప్పి గతంలో నువ్వు తమరు ఏదైతే ఏడ్చారో ఆ ఏడుపులు ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏ రోజు జరగల. ఇప్పటికే నువ్వు ఏడుస్తున్నావు కదా ఈరోజు కూడా. చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద వచ్చిన పెద్ద దొంగ అని మాట్లాడుతున్నావు కదా. ముందల నువ్వు అసలు ఈరోజు ఈ సంవత్సరం దావోస్ ఎందుకు వెళ్ళలేదురా? దావోస్ ఎందుకు వెళ్ళలేదు? అక్కడికి వెళ్ళి కోడి గుడ్లు ఏమైనా తీసుకురావడానికి ట్రైల్ సరిపోలేదా? 13 లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చామని చెప్పి గప్పాలు కొడుతున్నారే. మేము పోర్టులు కట్టాం, మేము అది పీకాం ఇది పీకాం అని గప్పాలు కొడుతున్నారే. ఎక్కడ మీరు తెచ్చిన కంపెనీలు, ఎక్కడ మీరు ఇచ్చిన ఉద్యోగాలన్నీ? ముందర వాటి గురించి చెప్పరా సమాధానం. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి గురించి ఇంకొక మాట మాట్లాడితే కనుక నీ గుడ్డు మురిగిపోయింది గ్యారంటీగా. నీ సీటు గురించి నువ్వు ఇంటికాడ ఉండి ఆలోచించుకునే పరిస్థితిలో ఉండవు. రేపు ఆ సీటు లేకపోతే కనుక నీ గతి అదో గతి అవుతుంది. అలాగే చెబుతున్నావు కదా, 13 లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చాం మేమని కదా. ఎప్పటి నుంచో ఊదర కొడుతున్నావు కదా. తెచ్చిన పెట్టుబడులు ఏంటి? అందులో పెట్టిన కంపెనీలన్నీ శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ముందా? శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ముంటే గనక దాని గురించి మాట్లాడు. లేదంటే గనక గుడ్డు పగిలింది గుడివాడ అమర్నాథ్ చెబుతున్నా గ్యారంటీగా. గుడ్డు పగల కొడతాం, ఇందులో ఎలాంటి డౌట్ ఉండదు, ఎలాంటి మార్పు కూడా ఉండదు. గుడ్డు పగిలిపోద్దు గుడివాడ అమర్నాథ్, జాగ్రత్త, ఖబర్దార్.